6వ చాప్టర్ విడుదల. నేను 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపాను. ఈ దీర్ఘకాలంలో నేనెప్పుడూ ఒక బైబిలును గానీ, ఇతర పుస్తకాన్ని గానీ చూడలేదు. వ్రాసే అలవాటే తప్పిపోయింది. ఆకలి బాధ వల్ల, శ్రమల వల్ల పరిశుద్ధ లేఖనాల్ని చాలా మటుకు మరిచిపోయాను. అయితే 14వ సంవత్సరాంతం నాడు ఒక విచిత్ర సంఘటన నాకు గుర్తు వచ్చింది. రాహేలు కోసం యాకోబు 14 సంవత్సరాలు సేవ చేశాడు. అయినా ఆమె మీది ప్రేమ చేత అది అతనికి కొద్ది సమయంగానే కనిపించింది. కొద్ది కాలంలోనే నాకు విడుదల దొరికింది. నా భార్యను చూడగలిగాను. ఆమె నా కోసం 14 సంవత్సరాలు నమ్మకంగా ఎదురుచూస్తోంది. అతి పేదరికంలో మా సంసార జీవితాన్ని తిరిగి ప్రారంభించాము. ఎందుకంటే మేం పట్టబడిన తరువాత మాకున్నదంతా పోయింది. విడుదల పొందిన మత గురువులకు పరిచర్య కొరకై చిన్న సంఘాలివ్వడం వాడుక. భరోసవ పట్టణంలోని ఒక సంఘం నాకివ్వబడింది. ఆ సంఘంలో 35 సభ్యులున్నట్లును, ఆ సంఖ్య 36కు ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదని కమ్యూనిస్టు అధికారులు నన్ను హెచ్చరించారు. అంతేగాక నేను పోలీసుల పక్షంగా నుంటూ ప్రతి సభ్యుని స్థితిగతులని వారికి ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలని, యవనస్తులని ఎప్పుడూ సంఘంలో చేర్చకూడదని వారు ఖండితంగా ఆజ్ఞాపించారు. ఈ విధంగా కమ్యూనిస్టులు సంఘాలని కట్టుబాటులో ఉంచేవారు. నేను బోధిస్తే అనేకులు గుమికూడతారని నాకు తెలుసు. అందువల్ల బహిరంగ సంఘంలో నేను సేవ చేయక, రహస్య సంఘాల్లోనే తిరిగి సేవ చేయ మొదలుపెట్టాను. నేను ఖైదీగా నున్న కాలంలో రహస్య సంఘ పక్షంగా దేవుడు అద్భుతాలు జరిగించాడు. మా అజ్ఞాత సంఘాల్ని మరువక అనేక అమెరికాను క్రైస్తవులు, ఇతర దేశాల విశ్వాసులు మా కోసం ప్రార్థించడం, సహాయం చేయడం ప్రారంభించారు. ఒక మధ్యాహ్నం నేనొక సహోదరుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను లేపి, విదేశాల నుండి సహోదరులు వచ్చారు అన్నాడు. పశ్చిమ దేశాల్లోని భక్తులు మమ్మను మరచిపోలేదు. శ్రమల్లోనున్న విశ్వాసులకు వారు చేయవలసిన సహాయం అంతా బహు జాగ్రత్తగా చేశారు. ప్రక్క గదిలో 6 విదేశీయులున్నారు. నాతో అనేక సంగతులు మాట్లాడారు. తరువాత ఇక్కడ 14 సంవత్సరాల నుండి జైల్లోనున్న వ్యక్తిని చూడాలన్నారు. అప్పుడు నేను ఆ వ్యక్తిని చెప్పాను. ఆ వ్యక్తి ఎంతో విచారంగా ఉంటాడని మేమనుకున్నాం. అయితే నీవు సంతోషంగా నుండడం చూచి నమ్మలేకపోతున్నామని వారన్నారు. మరోసారి నేను ఆ వ్యక్తినని ఒప్పించి వారి కలయిక ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పాను. అప్పటి నుండి రహస్య సంఘానికి క్రమంగా సహాయం వస్తుండేది. రహస్య విధానాల ద్వారా అనేక బైబిలు కరపత్రాలు విశ్వాస వీరుల కుటుంబాల పోషణ సాధ్యమయ్యాయి. అట్టి సహాయం వల్ల రహస్య సంఘం మరెక్కువ సేవ చేయగలిగింది. ఇతర దేశాల్లోని విశ్వాసులు దేవుని వాక్యాన్ని మాకు పంపించడం మాత్రమే కాక మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. అది మాకు ఎంతో ఆదరణను కలిగించేది. మమ్మను ప్రేమిస్తున్న వారు ఎవరునూ ఎక్కడనూ లేరని కమ్యూనిస్టులు మాకు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు బయటి దేశాల వారు అనేకులు మమ్మల్ని ప్రేమిస్తూ మా కోసం తమ ప్రాణాల్ని సహా పెట్టడానికి సిద్ధంగా నున్నారని గ్రహించాము. బయటి దేశాల క్రైస్తవుల నుండి ఆర్థిక సహాయం రాకుంటే నేను నా కుటుంబం ఎప్పుడో చనిపోయి ఉందుము. మేమే కాదు, అందరి పాస్టర్ల, విశ్వాస వీరుల పరిస్థితి కూడా అంతే. బయటి వారు మాకు చేసిన ఉపకారం ఇంతో అంతోయని చెప్పలేం. మా కోసం దేవుడు పంపిన దూతలు వారు. నేను రహస్య సంఘ సేవను పునఃప్రారంభం చేయడం వల్ల మళ్ళీ అపాయాల్లో చిక్కుకొంటిని. ఇట్టి సమయాల్లో విదేశీ మిషన్లు 2 నా విడుదల కోసం రూ. 45,000 చెల్లించారు. ఇలా నేను రొమేనియాను విడువగలిగాను. నేను కమ్యూనిస్టు రొమానియా విడిచిన కారణము మా దేశ రహస్య సంఘ ప్రేరేపణను బట్టి నేను రొమానియాను విడిచి స్వతంత్ర దేశాల్లో మా అనుభవాల్ని చెప్పడానికి బయలుదేరాను. మా సంఘ నాయకులు నన్ను బలవంతం చేయకపోతే నేను రొమానియాను విడిచి వెళ్ళేవాడను కాను. మా దేశంలోని విశ్వాసుల శ్రమలను గురించి, వారి అవసరాలని గురించి నేను చెప్పాలని వారు కోరారు. నేనిప్పుడు పశ్చిమ దేశాల్లోనున్న నా హృదయం నా దేశీయ విశ్వాసులతోనే ఉంది.
నేను రొమానియాను విడవకముందు రహస్య పోలీసులు 2 పర్యాయాలు నన్ను పిలిపించి నా కోసం డబ్బు వచ్చిందని చెప్పారు. రొమానియా తన పౌరుల్ని ద్రవ్యానికి అమ్మివేస్తుంది. కమ్యూనిజం తెచ్చిన ఆర్థిక సమస్యను ఎదుర్కోవడానికి ఇలా చేయడం తప్పనిసరి అయింది. వారు, నీవు పశ్చిమ దేశాలకు వెళ్ళు, క్రీస్తును గూర్చి నీ ఇష్టప్రకారం బోధించు గాని మా విషయాలు ఏమాత్రం మాట్లాడకూడదు. తెలుసా? ఒకవేళ ఇక్కడి విషయాలు నీవు అక్కడ చెప్పినట్లు మాకు తెలిస్తే చాలు. 9 లేక 10,000 రూపాయలయి నా ఖర్చు చేసి గూండాల చేత నిన్ను చంపించి వేస్తాం. లేదా నిన్ను బలాత్కారంగా ఎత్తుకొని తెచ్చి మాకు అప్పగిస్తారు. లేదా నిన్ను గూర్చి అబద్ధాలు ప్రచారం చేసి పాడు చేస్తామని చెప్పారు. ఇలా బెదిరించాక దేశాలకు వెళ్ళడానికి సెలవిచ్చారు. నిర్భయంగా కమ్యూనిస్టుల వల్ల ఎంతో శ్రమ అనుభవించి పశ్చిమ దేశాల్లో తలదాచుకుంటున్న వారెందరో ఉన్నారు కానీ వారు మౌనంగా ఉన్నారు. మరికొందరు ఆ సిద్ధాంతమే మంచిదంటారు. నేను కూడా అలాగే యుంటానని పోలీసులు తలంచారు. ఆ విధంగా 1965వ సంవత్సరము డిసెంబరు నెలలో నేను నా భార్య రొమానియాను విడవగలిగాము. నేను నా దేశాన్ని విడవకముందు నా చెరసాల జీవిత కాలంలో ఏ మిలిటరీ ఆఫీసరు నా బహువిధ శ్రమలకు కారకుడై నాడో ఆ ఆఫీసరు సమాధి దగ్గరకు వెళ్ళి దాని మీద ఒక పూల దండను వేశాను. ఇలా చేయడం ద్వారా క్రీస్తులోని ఆనందాన్ని కమ్యూనిస్టులకు అందించడానికి నన్ను నేను క్రీస్తుకు పునఃప్రతిష్ఠించుకున్నాను. కమ్యూనిస్టు విధానాన్ని నేను అసహ్యించుకుంటున్నా, నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. నేను పాపాన్ని అసహ్యించుకుంటున్నాను గాని పాపిని ప్రేమిస్తున్నాను. నేను కమ్యూనిస్టులని నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. కమ్యూనిస్టులు క్రైస్తవులని చంపగలరు కానీ వారి మీద విశ్వాసులకున్న ప్రేమను చంపలేరు. నా హింసకుల మీద గాని ఇతర కమ్యూనిస్టుల మీద గాని నాకే ద్వేషము లేదు.